ఈరోజు నేను ఇద్దరు చిచ్చర పుడుగుల్ని మీ దగ్గరికి తీసుకొచ్చాను. ఈ మధ్య కాలంలో షార్ట్ ఫిల్మ్స్ చాలా క్రేజీ ఏర్పడిపోతుంది. మరి షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ చాలా మంచి క్రేజ్ సంపాదిస్తున్నారు చాలా మంది. అలాంటి ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ వచ్చింది. అండ్ ఆ షార్ట్ ఫిల్మ్లో చేసినటువంటి చిన్న చిన్న అమ్మాయిలు ఇప్పుడు బాగా ఫేమస్ అయిపోయారు. మరి ఆ ఇద్దరు చిచ్చర పిడుగులతో ఈరోజు మన డిస్కషన్ని స్టార్ట్ చేసేద్దాం. హాయ్ యోధా. హాయ్. హాయ్ రమ్యశ్రీ. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నాం. ఓకే, సో వీళ్ళిద్దరితో ఆ వీడియో చేయించినటువంటి పర్సన్ కూడా మనతో పాటు ఉన్నారు, చందు గారు. హలో అండి. నమస్కారం అండి. హలో. నమస్తే. సో యోధా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏం చదువుకుంటున్నావు? ఫస్ట్ క్లాసా? నువ్వు రమ్యశ్రీ? నేను ఫోర్త్ క్లాస్. ఓకే, సో వీడియోలో మీది చూసుకున్నారా? మీరు చూసుకున్నాం. బాగుందా? బాగుంది. ఓకే, నచ్చిందా మీకు? నచ్చింది, చాలా నచ్చింది. ఓకే, చందు గారు కాన్సెప్ట్ మీదేనా? అంటే ఫస్ట్ కాన్సెప్ట్ నాదండి. సెకండ్ నుంచి ఇక ముగ్గురం కలిసి ఒక నలుగురం కలిసి ఫ్రెండ్స్ అంతా చేస్తున్నామండి. యోధా వాళ్ళ మామ మధు అని, ఆశిష్ అని, రమేష్ గారు వాళ్ళ ఫాదర్, అందరం మా ఫ్యామిలీ అంతా కలుసుకొని చేస్తున్నాం ఒక ఫ్యామిలీ వంటకం లాగా. మొత్తం ఎన్ని వీడియోస్ చేశారండి ఇలా? టోటల్గా ఇప్పటికి వచ్చేసి అప్లోడ్ చేసినవి ఒక 8 ఉన్నాయండి. అప్లోడ్ చేయాల్సిన ఒక 6. ఓకే, అంటే లైన్ గా ఒక్కోటి చేస్తూ అప్లోడ్ చేస్తూ ఉన్నారా? అవునండి. టైం 12 దాటింది, ఆకలేస్తుంది. శిరీష, ఈరోజు కూర ఏం చేసావే? కూర ఏం చేస్తారు? అన్నంలో కలుపుకొని తింటారు, అట్లనే మొత్తం తినేసా. వీళ్ళిద్దరిలో ఎవరి ఫాదర్ మీరు? నేను యోధా వాళ్ళ ఫాదర్. యోధా వాళ్ళ ఫాదర్. ఓకే, సో వీళ్ళ ఫాదర్ కూడా ఈ ప్రోగ్రామ్ కి కాంట్రిబ్యూట్ చేశారు వీడియోకి? అవునండి, తను టైలర్ అండి. యాక్చువల్లీ ఈ కాస్ట్యూమ్స్ కానివ్వండి ఎవ్రీథింగ్ తను చూసుకునేవారు. వాళ్ళని రెడీ చేయటం, జల్లు వేయటం, కొంచెం మేకప్, జల్లు వేయటం వాళ్ళ మమ్మీ వాళ్ళు చూసుకునేవాళ్ళు. కొంచెం మేకప్ అవి చేసి స్కిట్ అంతా చేసి నేను చూసుకునేవాడిని. అప్లోడ్ చేయటం ఆశిష్ చేసుకునేవాడు. నెట్ లో ఏమన్నా ఎప్పటికప్పుడు రిజల్ట్ అంతా అందించి మధు వీళ్ళ మామ అందించాడు. అలా మా వరకు మేము ఒక సెల్లో రికార్డ్ చేసి అలా అప్లోడ్ చేసాం. సూపర్. సో ఆ చిన్న వీడియోకి ఎంత బాగా రెస్పాన్స్ వస్తుందో అసలు. శిరీష కాఫీ. చెప్తా పక్క నుంచి లక్ష్మి లేదు, వాళ్ళ అత్తగారు కాఫీ అడిగితే ఇవ్వలేదంట. అంతే, వాళ్ళ అత్తగారు దాన్ని చిత్తం కొట్టిందంట. అయ్యో అయ్యో అత్తయ్యా, అత్తయ్యా పక్కింటి రోజాక లేరు, వాళ్ళ కోడల్ని కాఫీ అడిగిందంట. అంతే, కాఫీలో విషం కల్పించిందంట. మీతో కాఫీ. ఈ రెస్పాన్స్ చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ అసలు ఎలా అనిపించిందంటే బాగా హ్యాపీగా ఉన్నాం. కానీ అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి కాల్స్ వస్తూ యోధా ఫ్యాన్స్ అండి, మేము పిల్లల ఫ్యాన్స్ అండి అని ఫ్యామిలీ మెంబర్స్ లేడీస్ స్పెషల్గా బాగా ఫోన్ చేస్తుంటే చాలా సంతోషంగా ఉంది. చాలా అంటే చాలా, ఎస్పెషల్లీ రామ్ గోపాల్ వర్మ గారు మూవీ ఆఫర్ కోసం పిలిపించినప్పుడు చాలా థ్రిల్ గా ఫీల్ అయ్యామండి. ఓకే, రామ్ గోపాల్ వర్మ గారి నుంచి కాల్ వచ్చింది అని విన్నాము. సో మూవీలో ఛాన్స్ కూడా ఇచ్చారా? అవునండి, ఛాన్స్ కూడా ఇచ్చారు వీళ్ళిద్దరితో. యాక్చువల్లీ వాళ్ళిద్దరి మధ్య జరిగిన సన్నివేశం తన్నడితే బాగా చదువుతుంది. ఓకే, యోధానా? అవునండి. యోధా ఏమన్నారు రామ్ గోపాల్ వర్మ గారు? జుట్టు కట్ చేస్తా అన్నారు. నాకే తెలియని, మీ విగ్ పెట్టుకో, లేకపోతే బ్లూ మ్యాట్ అన్నా పెట్టుకోండి, లేకపోతే మీ సినిమా చేయండి అన్నా. జుట్టు మాత్రం కట్ చేయను అని చెప్పేసావా నువ్వు? జుట్టు చాలా ఇష్టమా? ఓకే, మరి ఏమన్నారు? అయితే నీ వీడియోస్ బాగున్నాయి, నాకు నచ్చా, నువ్వే కావాలి అన్నారు. అవునా? మరి జుట్టు కట్ చేయను అంటే ఓకే చెప్పారా? మరి నీతో ఏమన్నారు? నాతో కూడా సేమ్ టు సేమ్, మాట్లాడారు మంచిగా. జుట్టు కట్ చేస్తా అనలేదు కానీ మాట్లాడారు. వీడియోస్ చూస్తూ డౌన్లోడ్ చేసుకొని ఆ వీడియో ఇంకా వాళ్ళ అసిస్టెంట్ వాళ్ళకి, డైరెక్టర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పంపించి 4 days నుంచి వాళ్ళని ఎతికిచ్చి ఫోన్ చేయించి పట్టుకొని అప్పుడు అనిపించింది ఓకే కళాకారులు ఎక్కడున్నా కానీ ఏదో ఒక రూపంలో బయటపడతారు అన్నదానికి ఇది ఒక మీ ముందు వచ్చి నిలబడ్డాం కాబట్టి అలా జరిగింది. అండ్ స్పెషల్గా మాకు
ఎడ్యుకేషన్ మెయిన్, పిల్లలకి ఎడ్యుకేషన్ ఉండాలి. ఆ ఎడ్యుకేషన్ కూడా ఫ్రీ ఇస్తూ SGB స్కూల్ వాళ్ళు పిల్లలకి ఇద్దరికి ఎడ్యుకేషన్ ఫ్రీ ఇస్తున్నారు. సూపర్. అసలు సంక్రాంతి రోజు గంగిరెద్దులా ఉన్నానా? దేవతలా ఉన్నారు. ఏదో మీ అభిమానం. సరేలే కానీ పెళ్లికి వెళ్దాం రా. నేను రాలేను, మీరు వెళ్ళండి. ఏం పుట్టింటలు పెట్టినాక లేవా? కాదయ్యా, ఆ వీధిలో కుక్కలు ఎక్కువ అంట. గుర్సరి అత్త సొగసరి కోడలు. చిన్న బ్రేక్.